హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తే భారీగా ఎగ్జిక్యూటివ్ జాబ్స్ని రిక్రూట్ చేసుకోవడం కోసం మనకు ఒక కంపెనీ అయితే అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గైస్ వన్స్ మీరు యొక్క నోటిఫికేషన్కి సెలెక్ట్ అయితే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారనమాట. సో వాళ్ళు ఇచ్చేటువంటి ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మరి యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దగ్గర చూడండి. అండ్ అలాగే వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఈ నోటిఫికేషన్ మనకు రియల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. ఈ కంపెనీ వల్ల అఫీషియల్ కెరీర్ సెక్షన్లో మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. ఈ కంపెనీ వాళ్ళు వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. గైస్ ఇక్కడ చూడండి మనకు లొకేషన్ రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇంటి నుండే మీరు ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మనకు క్లియర్గా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ ఇక్కడ చూడండి మనకు ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్లయితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు డిగ్రీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఏమైనా కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటివ్ జాబ్ రోల్స్లో ప్రీవియస్గా వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు యొక్క స్టాండర్డ్ సాఫ్ట్వేర్కి సంబంధించి అదేవిధంగా సచ్ యాజ్ మనకు గూగుల్ సోర్స్ సంబంధించి కావచ్చు, ఎంఎస్ ఆఫీస్కి సంబంధించి కావచ్చు, జెండెస్కి సంబంధించి కావచ్చు, జూమ్ సంబంధించి కావచ్చు, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. బట్ మ్యాండేట్ అయితే కాదు గైస్, ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్లయితే గైస్ మీకు స్టార్టింగ్ శాలరీని 58,000 పర్ మంత్ శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. దట్టు మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్క్ షెడ్యూల్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీరు నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. షిఫ్ట్ 1 షిఫ్ట్ 2 అని చెప్పేసి మనకు వర్క్ షెడ్యూల్స్ 2 అయితే ఉంటాయన్నమాట. షిఫ్ట్ 1 వచ్చేసి మనకు ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు అనమాట. షిఫ్ట్ 2 వచ్చేసి మనకు ఈవినింగ్ 7:30 నుంచి మార్నింగ్ 4:30 వరకు అనమాట. సో మీకు ఈ షిఫ్ట్స్లో ఏదైతే కన్వీనియంట్ ఉంటుందో సో ఆ షిఫ్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ షిఫ్ట్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గెస్ మీ వంటి వర్క్ ఏంటంటే సో ఇక రియల్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి డిఫరెంట్ క్వెరీస్ అయితే మళ్ళీ వద్ది మెయిల్స్ ద్వారా కావచ్చు, ఆన్లైన్ టికెట్స్ ద్వారా అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కస్టమర్స్ యొక్క క్వెరీస్కి మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరు ఓవర్ ది చాట్ ప్రాసెస్ ద్వారా అయితే ఇక వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే కస్టమర్స్కి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్స్ ఏదైతే నీడ్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మన దగ్గర నుంచి సో యొక్క నీడ్స్ని మీరు ఐడెంటిఫై చేసేసి వాళ్ళకైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో గైస్ వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ ఏంటి, ఏ విధంగా వర్క్ చేయాలి, కస్టమర్స్తో ఏ విధంగా కమ్యూనికేట్ అవ్వాలని చెప్పేసి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తుంటే స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే గైస్ మీకు ఇక న్యూ టెక్నాలజీస్కి సంబంధించి ఏం నేర్పించినా కూడా మీరు త్వరగా నేర్చుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే సో మీకు కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలన్నమాట కస్టమర్స్కి. అలాగే ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇక కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసి మీకు ఇంగ్లీష్లో అయితే ఉండాలన్నమాట. ఎందుకంటే మీరు సో అంటే ఇంటర్నేషనల్ కస్టమర్స్ అయితే మీరు కమ్యూనికేట్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి సో కంపల్సరీ ఇంగ్లీష్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే స్ట్రాంగ్ టీమ్ వర్క్ స్కిల్స్ అయితే ఉండాలి, మోటివేషనల్ స్కిల్స్ అయితే ఉండాలి, ఆర్గనైజేషనల్ స్కిల్స్, మల్టీ టాస్కింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు సో మీరు ఇమ్మీడియట్గా డెసిషన్ తీసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. క్రియేటివ్ థింకింగ్ సంబంధించి స్కిల్స్ అయితే ఉండాలి, ఎక్సలెంట్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే మీకు ఇచ్చినటువంటి వర్క్ని డెడ్ లైన్ లోపు కంప్లీట్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో టీమ్ వర్క్స్తో కలిసి వర్క్ చేస్తుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట.
అండ్ నెక్స్ట్ వచ్చేసి గైస్ ఈ యొక్క కంపెనీ గురించి కూడా మనకి ఇక్కడ జాబ్ సమ్మరీలో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. అది సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ గైస్, చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి మాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ చూడండి మనకు అప్లికేషన్ ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. గైస్ ఫస్ట్ అయితే మీ యొక్క రెజ్యూమ్ ఇక్కడ అప్లోడ్ చేసేసేయండి. సో మీ యొక్క రెజ్యూమ్ని అప్లోడ్ చేసేయండి. మీ రెజ్యూమ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఆటో ఫిల్ అయిపోతాయి. లేదా మేము మాన్యువల్గా అప్లై చేసుకుంటాం అనుకుంటే మీరు మాన్యువల్గా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ మీకు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ అయితే 100% అప్లోడ్ అవుతుంది. తర్వాత మీకు ఫుల్ నేమ్, ఈమెయిల్, మొబైల్ నెంబర్ తెచ్చేసేయండి. తర్వాత మీ యొక్క అడ్రస్, లొకేషన్ అయితే ఇచ్చేసేయండి. పోస్టల్ కోడ్ కూడా మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్ యూ విల్లింగ్ టు అండర్గో ఏ బ్యాక్గ్రౌండ్ చెక్ ఇన్ అకార్డెన్సీ విత్ లోకల్ లా రెగ్యులేషన్స్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. అదేవిధంగా మీకు ఏమైనా సోషల్ మీడియాకి సంబంధించి లింక్స్ కనుక ఉన్నట్టు ఇక లింక్స్ అయితే ఇక్కడ కాపీ పేస్ట్ చేసేసేయండి. సో కంపల్సరీగా మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఉండాలి. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ లేని వాళ్ళు క్రియేట్ చేసుకొని ఆ లింక్ అయితే ఇక్కడ మెన్షన్ చేసేసండి. మిగతా అయితే అవసరం లేదనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కరెంట్ ఎంప్లాయర్ రెఫరల్ అయితే అడుగుతున్నారు. ప్రజెంట్ మీరు ఏమైనా ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారా అని అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. మాక్సిమం మనము ఈ కంపెనీలో వర్క్ చేయట్లేదు కాబట్టి నో అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఎవరైనా రెఫరల్ చేస్తారని అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ నో అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. ఇన్ కేసు మీరు ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేస్తారంటే ఇక రెఫరల్ ఐడి, ఈమెయిల్ ఐడి అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ నో అని చెప్పేసి మెన్షన్ చేసేసి ఇక్కడ నాట్ అప్లికేబుల్ NBI అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ, జెండర్, ప్రొనౌన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రిఫర్డ్ లీగల్ నేమ్ అయితే మెన్షన్ చేసేసేయండి. అంటే మీ యొక్క గవర్నమెంట్ ఐడీస్లో ఎలా ఉంటుందో నేమ్ అదైతే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఆర్ యూ లీగల్లీ అథరైజ్డ్ టు వర్క్ ఇన్ ఇండియన్ అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేయండి. ప్రజెంట్ మీరు వర్క్ చేస్తున్నట్టయితే మీకు ఎంత CTC వస్తుందో అది మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ శాలరీ ఎక్స్పెక్టేషన్స్ అయితే అడుగుతున్నారు. 6 to 8 lakh అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. వాట్ ఈస్ యువర్ అఫీషియల్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ ఇమ్మీడియట్లీ అవైలబుల్ అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళు చెప్పినటువంటి షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి మీరు విల్లింగ్ అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో ఫర్దర్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు మెన్షన్ చేసేసి అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసేయండి. ఇక్కడ చూడండి సబ్మిట్ అప్లికేషన్ ఉంది కదా, సో ఇక సబ్మిట్ అప్లికేషన్ అయితే క్లిక్ చేసేసేయండి. మీకు అప్లికేషన్ ఫామ్ సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయితే మీకు థ్యాంక్ యూ అని చెప్పేసి పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ థ్యాంక్ యూ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వీళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ మీకు జాబ్ ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టు బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ, టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సో ఇప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.